కొన్ని సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ సంబంధాల నుంచి వచ్చేటువంటి పైరవీలు తప్పక అబిలేట్ చేసి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ, ఇది కాలోజీ టీవీ. రైట్, ఇప్పుడు నేను ఏ సంబంధం గురించి మాట్లాడుతున్నా, ఎవరు చేసుకున్నటువంటి పైరవి ఎక్కడి నుంచి ఆబ్లిగేషన్ మీద ఒప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నా వెనకాలన్నటువంటి పోస్టర్ మీరు చూడొచ్చు, మా థంబ్నెయిల్ ఇదే. దానంకి కేసీఆర్కి మరో బిగ్ షాక్, కాంగ్రెస్లోకి తలసాని మంత్రివర్గంలోకి స్ట్రైట్గా తీసుకునేటువంటి అవకాశం. దానం నాగేందర్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. జిహెచ్ఎంసీ నుంచి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పొజిషన్ కూడా లేదు కాబట్టి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి దానం నాగేందర్కి మంత్రివర్గంలో స్ట్రైట్గా ఛాన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో పాత పరిచయాలు, పాత సంబంధాలు, ఈ సత్సంబంధాలన్నిటి దృష్ట్యా పక్క రాష్ట్రంలో ఆల్రెడీ సీఎంగా గెలిచిన దృష్ట్యా చంద్రబాబు నాయుడిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసిండట. ఆ కలిసిండట దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్పి, అయ్యా రేవంత్, ఇగో మనోడు మీ పార్టీలోకి వస్తా అంటుండు, మరేం సంగతి, తీసుకుంటావా, తీసుకొని మంత్రివర్గంలోకి ఛాన్స్ ఇస్తావా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా తెలుసు. చంద్రబాబు నాయుడు ఎంతవరకు రెఫర్ చేసిండయ్యా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలోకి మాత్రమే తీసుకోయిననేటువంటిది. అయితే దీని వెనకాల ఇంకో కారణం ఉన్నది. సరే, చంద్రబాబు సపోర్ట్ చేసి చంద్రబాబు సజెస్ట్ చేసేంతవరకే ఆగిందా అంటే చంద్రబాబు మాట కూడా కాస్త, సార్ నా చేతిలో లేదు ప్రస్తుతానికి, మా ఉన్నటువంటి మినిస్టర్లు ఒప్పుకోవాలి, మా మంత్రివర్గ సభ్యులు ఒప్పుకోవాలి, మా ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలి, నేను ఒక్కనే ఒప్పుకుంటే సరిపోదు, మా పక్కన ఉన్న డీకే శివకుమార్ ఒప్పుకోవాలి, సరే ఆయన ఒప్పుకున్నా కానీ అయిపోతుందా అంటే కాని ముచ్చట, ఢిల్లీ నుంచి ఏదైనా సజెషన్ గట్టిగా రావాలి, అప్పుడే నేను తీసుకోవడానికి అవుతుంది అనేటువంటి మాట ఉన్నది. ఢిల్లీ దాకా పోయిండు కదా ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డికి చెప్పేంతవరకు, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు దీనికంటే ఎక్కువ మాట్లాడడానికి చేయలేడు. అయితే దానం నాగేందర్ని పక్కన పెట్టేందుకు జరిగినటువంటి స్కెచ్లో భాగంగా అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన మీద వస్తున్నటువంటి గొర్రెల స్కామ్, ఆయన కొడుకు తప్పించుకోవడానికి, ఏదైతే గొర్రెల స్కామ్ నుంచి బయటపడడానికి, ఆ 700 నుంచి 1000 కోట్ల యొక్క గొర్రెల స్కామ్ నుంచి బయటపడడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్కి దగ్గరుండి చాలా పరిచయస్తులు, చాలా దగ్గర వ్యక్తులే ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, నువ్వు యాదవ్, నేను యాదవ్ కాబట్టి యాదవ్ ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశాన ఇండి కూటమిలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి ఈ నుంచి అఖిలేష్ యాదవ్కి సంబంధం ఏర్పడి, ఆ యాదవ్ సంబంధం దృష్ట్యా అఖిలేష్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్కి సపోర్ట్ చేస్తూ, అఖిలేష్ యాదవ్ ఇండి కూటమిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకి చెప్తే, ఆ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కలిసి రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ని రుద్దుతా ఉన్నారు. సరే, వీళ్ళ బంధం వీడికి ఆగుతుందా అంటే కాదు కదా. మొదటి నుంచి అందరూ ఆ పచ్చ పార్టీ యొక్క మెంబర్స్, సైకిల్ గుర్తు పసుపు పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ యొక్క మెంబర్స్ కాబట్టి అక్కడ చంద్రబాబు, అట్లే అఖిలేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో సమాజ్వాదీ పార్టీ ఆ పైన ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించి ఆయన రాహుల్ గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకి, అట్లే డీకే శివకుమార్కి కూడా చెప్పించుకొని చంద్రబాబుతో పాటు కలిసి ఇంత గూడు పుటాని చేస్తే ఆ 700 నుంచి 1000 కోట్ల యొక్క స్కామ్ నుంచి బయటపడడానికి ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ని స్ట్రైట్గా పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపో మాపో అంటూ వినిపిస్తున్నటువంటి మాట ఇది చాలా క్లియర్గా. దాంతోపాటు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలోకి రావడమే కాకుండా యాదవ్ కేటగిరీలో, యాదవ్ కోణంలో యాదవులకు ఇప్పటివరకు ఏం చేయలేదనేటువంటి ఉద్దేశాన తలసాని శ్రీనివాస్ యాదవ్కి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేందుకు, మళ్ళీ మంత్రి పదవి కట్టబట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం, అట్లే కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా దీనివైపు అడుగులేస్తూ ఉంది అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఓవైపు కేసీఆర్ కుటుంబాన్ని కార్నర్ చేస్తూ సింగిల్గా నిలబెట్టాలి, నంగా నిలబెట్టాలి అనేటువంటి ప్లానింగ్లో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎలా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కూడా, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేందుకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏందయ్యా అనంటే, ఈయన డైరెక్ట్గా వచ్చి నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతా అన్నప్పుడు రేవంత్ రెడ్డి పెద్దగా దేకలేదట. అట్లే ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ పోయి చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినా కానీ పెద్దగా దేకలేదు అనేటువంటి మాట వినిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో, అదే చంద్రబాబు ఇచ్చిండా, రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తులు ఇచ్చిరా, లేదా ఎవరిచ్చిరో సలహా తెలియదు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ని పోయి, అయ్యా మీ యాదవ్ పెద్ద సభ్యుడు ఉన్నాడు కదా, పోయి అఖిలేష్ కుమార్ యాదవ్ని గలు, అఖిలేష్ యాదవ్ చెప్తే ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ వింటారు, వీళ్ళందరూ మాట సచ్చినట్టు రేవంత్ రెడ్డి వినాల్సిందే, నీ గొర్రెల స్కామ్లకెళ్ళి 100 కోట్లు 150 కోట్లు మా మొఖాన పడే మేము కూడా సాటిస్ఫై అవుతాం,
అట్లే తీసుకొని ఇంకో 50 కోట్లు 100 కోట్లు ఆ రేవంత్ రెడ్డి మొఖాన పడి నేను మంత్రివర్గంలో కూడా తీసుకుంటారనేటువంటి సలహా ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. పచ్చిగా చెప్పినా అంతే, ఏం లేదు ఇక్కడ కేవలం ప్రజలని మభ్యపెట్టి ప్రజలని గొర్రెల్ని చేసి గొర్రెల స్కామ్లో పాల్గొన్నటువంటి 700 నుంచి 1000 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్లో పాల్గొన్నటువంటి ఈ యాదవ్ బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలంగాణలో మళ్ళీ అధికార దాహంతో నిన్న మొన్నటి దాకా చేసినటువంటి స్కాములు స్కీములు దోచుకున్న పైసలన్నీ ఆడికింత ఈయనకింత ఆనికింత బిచ్చమేసి మళ్ళా తెలంగాణ మీద పడి మళ్ళీ దోచుకొనికి ఈ మనిషి గత మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ తెలంగాణ మీద జులుం చూపెట్టడానికి రెడీ అయ్యిండు. మీకు గుర్తులో లేదో ఆనాడు తెలంగాణ ఉద్యమం బృహత్తరంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు అరే మీరెంత మీ బతుకులెంత అని మాట్లాడినోడు, తెలంగాణ ఉద్యమానికి వెనుదన్నుగా నిలవాల్సిన ఒక తెలంగాణ బిడ్డ మీరెంత మీ బతుకులెంత, అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఏంది మీరేంది మీ కథ ఏందని మాట్లాడినోడు గత మంత్రి. ఇలా అదే వ్యక్తిని కేసీఆర్ పక్కల చేర్చుకొని ఈయన దనాల ఫస్ట్ పక్కల చేర్చుకొని ఈ తెలంగాణ ద్రోహికి మంత్రి పదవిని ఇచ్చిండు. ఒక్కసారి అధికారానికి అంటగాగుడు మొదలై ఒకసారి పైసలు సంపాదించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నాకు మంత్రి పదవి కావాలి కాబట్టి నేను ఎవరిని సంకలైనా నాకుతా అనుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి. ఈ తెలుగుదేశం బ్యాచ్ని ఎంకరేజ్ చేయడానికి, తెలుగుదేశం బ్యాచ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా సాటిస్ఫై చేయడానికి తెలుగుదేశం బ్యాచ్ అంతా కూడా తెలంగాణ మీద పడి మళ్ళీ దోసుకోవడానికి తయారవుతున్నటువంటి రంగంగానే నాకు కనిపిస్తూ ఉన్నది. దీని వెనకాల చంద్రబాబు, అఖిలేష్ యాదవ్ ప్లస్ అట్లే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు కూడా ఉన్నట్టుగా మనకున్నటువంటి స్ఫుటమైనటువంటి సమాచారం. చాలా క్లారిటీగా చెప్పాలంటే దోసుకున్న పైసలు ఇచ్చి పడేసి చిల్లరగాళ్ళందరూ నన్ను కాపాడుర్రా భయ్ అని చెప్పేసి బిచ్చం వేసుకుంటా ఒక్కొక్కరికి నేను దోసుకున్న పైసలు నా పైసలన్నీ మీకు కూడా జర వంచుతా అని చెప్పేసి అన్నందుకు ఇలా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో కూడా ఆయనకి అవకాశం ఇచ్చేందుకు అన్ని రకాల అవకాశాలు అయితే అన్ని రకాల క్లారిటీలు అయితే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాగో ఎక్స్పాన్షన్ ఆఫ్ మంత్రివర్గం ఉన్నది, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాలి కాబట్టి ఈ మనిషిని తీసుకొస్తే స్ట్రాంగ్ అవుతామని చెప్పేసి అనుకుంటా ఉన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి తెలంగాణ ప్రజలు క్లియర్గా అల్టిమేటం ఇచ్చి మ్యాండేట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇలా ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇటువంటి దొంగలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ఆయన 700 కోట్ల గొర్రెల స్కామ్ ఏమవుతుందా అంటే పోయి అటక మీద అంటుంది. మీకు గుర్తున్నదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిసిన పిమ్మటనే కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఈ రాష్ట్రంలో అనేటువంటి తెలవంగానే అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఇన్ఫ్యాక్ట్ ఆయన పార్టీ ఆయన ఆఫీస్లో ఉన్నటువంటి ఆయన ఆ గొర్రెల శాఖలో పనిచేసినప్పుడు ఆ ఏవైతే మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో ఈయన కింద ఆ శాఖలలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ మాయమైనాయి. ఎవడు మాయం చేసిండు మరి? ఈయన కింద పనిచేసిన వాళ్ళు కాదా? ఈయనతో పాటు పనిచేసిన వాళ్ళు కాదా? ఇంక ఎన్ని ఆఫీసులలో ఎన్ని ఫైల్స్ మాయమైనాయో, ఎన్ని ఫైల్స్ తగలబెట్టబడినాయో అందరూ గుర్తెరగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మిత్రులారు ఒకసారి. అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఇట్లాంటి తెలంగాణ ద్రోహులు మళ్ళీ మంత్రివర్గంలో కూర్చుంటానంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మళ్ళీ చెంపపెట్టిన మన చెప్పులతో మనమే కొట్టుకునేటువంటి పరిస్థితిగా తీసుకొస్తా ఉన్నారు తప్ప ఇంకేం కనబడతలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద మళ్ళీ దొంగలని, లంగలని, లఫంగాల్ని రుద్దేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నదనే దాంట్లో ఎట్టి పరిస్థితులు నాకు ఇట్లాంటి డౌట్ అయితే కనబడతలేదు. ఏదేమైనా ఇద్దరు యాదవులు కలిసిరు, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి యాదవ్, ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి యాదవ్ బిడ్డల మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశాన అక్కడ అఖిలేష్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో సమాజ్వాదీ పార్టీ యొక్క హెడ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన డీకే శివకుమార్కి చెప్పి డీకే శివకుమార్తో రెఫరెన్స్ తీసుకొని డీకే శివకుమార్ ప్లస్ అఖిలేష్ యాదవ్ ఇద్దరు కలిసి పోయి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ దగ్గర కూర్చొని మా పోరని చేర్చుకుంటారా లేదా, ఆడు మీకు ఎంత కావాలో చెప్పి పార్టీ ఫండ్ ఆడు పడేస్తా అంటుండనేటువంటి ఉద్దేశాన తీసుకొచ్చి ఇలా పార్టీలో కలుపుకుంటా ఉన్నారు. ఆయనకి మంత్రి పదవిని కూడా ఇస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ తెలంగాణ పైన. దొంగ లంగా అని చెప్పేసి నిన్నటిదాకా ఆర్టికల్స్ రాసి దొంగ లంగా అని చెప్పేసి ఈయనకు సంబంధించినటువంటి లీకేజ్లు అన్నీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి ఆ పార్టీలో కలుపుకుంటున్నా ఉంటున్నారంటే దాని అర్థం ఏంది? దాని వెనకాల ఎవడున్నాడు? దేనికి? కేవలం పైసలు ఆపచ్చన కోసమేనా? వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆ స్కీములు అన్నీ తీసుకొచ్చి మా జేబులు కూడా నింపుకోవాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఇక్కడ తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ న్యాయం చేసేటువంటి విధంగా, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించేటువంటి విధంగా ఏ విధంగా అయితే కనబడతలేదు. ఇది చూడాలి ఏ విధంగా ఏం జరగబోతూ ఉన్నటువంటిది అనేటువంటిది. బట్ ఏదేమైనా మనకున్నటువంటి క్లారిటీ ఏంటంటే రేపో మాపో తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి కాంగ్రెస్లో గెలవబోతా ఉన్నాడు. మంత్రివర్గ ఎక్స్పాన్షన్ ఏదైతే, మంత్రివర్గ విస్తరణ ఏదైతే జరగబోతా ఉన్నదో ఈ 2-3 రోజుల్లో, ఆ మంత్రివర్గ విస్తరణలో ఈ క్యాండిడేట్కి మంత్రి పదవినిచ్చి తీసుకొచ్చి జాయిన్ చేసేటువంటి ఉద్దేశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే
నిన్న మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి మాట, రాహుల్ గాంధీ కూడా చెప్పినటువంటి మాట ఏందయ్య అంటే, బయట నుంచి వచ్చేటువంటి ఎవరికి మంత్రి పదవులు కానీ టికెట్లు కానీ మేము ఇవ్వమని అన్నారు. మరి ఈ దొంగకి ఎందుకో ఇస్తున్నారు. దీని మీద సమాధానం ఖచ్చితంగా రాహుల్ గాంధీ అట్లే రేవంత్ రెడ్డి చెప్పేందుకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అంటే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకొని, కాంగ్రెస్ పార్టీని అంటగాక్కుంటా, కాంగ్రెస్ పార్టీలో ఉండి జీవితం అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ, మా సావైన ఇదే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇట్లాంటి దొంగలు లంగలు లఫంగలకి ఇస్తున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుతా ఉన్నదనేటువంటిది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఏం కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా? ఇచ్చుకోనుంటిరి ఆ కంటోన్మెంట్ టికెట్ నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కోసం జీవితం మొత్తం అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇచ్చుకొని ఆ కంటోన్మెంట్లో గెలిపించుకొని జిహెచ్ఎంసీ అండర్లో ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఆయనకి మంత్రి పదవులకు తీసుకునేది ఉండే. పాత నాయకులు ఎవడొద్దు కాంగ్రెస్ పార్టీకి, పైసలు ఉండి ఒళ్ళు బలిసి బాగా కొవ్వెక్కినటువంటి వేరే పార్టీల నుంచి వచ్చేటువంటి నాయకులు ఇలా కావాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి నాయకుని మాత్రం చూసినటువంటి పాపన ఈ కాంగ్రెస్ పార్టీ పోతలేదు. మళ్ళీ మీదికి వెళ్ళి అద్దంకి దయాకర్ మీద ఓ పేరున్నది, ఏమని? అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ అనేటువంటిది. ఈ లంగల్ లఫంగల్ తీసుకొచ్చి పెట్టుకునేటోళ్ళకి మళ్ళీ దోస్తాని మంచిది ఉంటుందా? ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వర్గం ఏదైతే ఉందో లేదా మిగిలినటువంటి మంత్రులు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే అందరూ సీఎంలే కాబట్టి మా మినిస్టర్ మా ఎమ్మెల్యేలను పట్టుకొని నేను వేరే పార్టీలో జాయిన్ అవుతా అని బెదిరించినప్పుడు అద్దంకి దయాకరే దగ్గరుండి వీళ్ళందరినీ ఏడికి పోతారు మీరు అంతా ఉండండి అనేటువంటి మాట చెప్పి మరి ఒప్పించి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎవరెవరికి మంత్రి శాఖలు కావాలో వాళ్ళకి ఇప్పించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఇన్ఫ్యాక్ట్ అఫ్కోర్స్ దానం అద్దంకి దయాకర్ చేసినటువంటి కామెంట్లు కాసేపు పక్కన పెడితే మిగిలిన అన్ని విషయాల్లో అద్దంకి దయాకర్ తన ప్రాణం పణంగా పెట్టి కూడా, అంటే అఫ్కోర్స్ తనేం యుద్ధం చేసినా అంటలేను, ఎంతమంది ఎన్ని తెచ్చినా సరే ఇంకా సిగ్గు లేకుండా ఆ పార్టీలను కొనసాగుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, ఆ మానవతా రాయ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఇట్లా స్కాములు చేసిన మళ్ళీ తెచ్చుకొని ఆ టీడీపీ గత టీడీపీ బ్యాచే కదా, ఈయనే టీడీపీ నుంచి వచ్చినోడే, ఈయనే టీడీపీడే, ఆ చంద్రబాబు టీడీపీ కాబట్టి వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని ఈ మాజీ టీడీపీ బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి మళ్ళీ మన మీద రుద్దేందుకే ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. ఈయన 10 ఏళ్ళలో చేసేది కూడా గదే, ఈయన కూడా గదే టీడీపీ బ్యాచ్ని కాంగ్రెస్ బ్యాచ్ని ఎంకరేజ్ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తూ ఉన్నాడు. మాజీ టీడీపీ సభ్యులందరూ తీసుకొచ్చేసి కొద్దో గొప్ప వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చేందుకు ఆస్కారం అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోక ముందు చంద్రబాబు ఎంకరేజ్ చేస్తే వచ్చినటువంటి సీతక్క తెలంగాణ విడిపోయిన తర్వాత స్ట్రైట్గా అది ఒకటే పార్టీలో ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ. సరే గత 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా ఆమెకు మంత్రి పదవి వచ్చిందని అనుకుందాం. ఈ లంగా లఫంగాలను తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళని ఇంతకుముందు 700 కోట్ల స్కామ్ చేసిరని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినటువంటి మాట ఈ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పోలీసులు ఆయన మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ అంటే కేవలం ఆ 700 కోట్ల స్కామ్ నుంచి లేదా 1000 కోట్ల స్కామ్ నుంచి పక్కన పెట్టడానికి పశు సంవర్ధ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసినటువంటి స్కాములన్నీ పక్కన పడేసి ఆయన సంపాదించుకున్నటువంటి పైసలన్నీ తీసి బిచ్చమేస్తా అంటే తీసేసుకుంటా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఆయనను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని మళ్ళీ మంత్రివర్గంలో ఆయనకు చోటిస్తే మళ్ళీ ఇంకా ఎన్ని వేల కోట్ల స్కామ్ చేయమని ఈ తెలంగాణ సమాజం మీద రుద్దేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమా అనేటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సమాధానం ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటిది బాహాటంగానే నేను సంధిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కూడా కాలేజ్ టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ప్రశ్న కూడా ఇదే.